మా మేడం నేను హాస్పిటల్ తోడుకోమేంటి అక్కడ కోయటోడు ఏం చేశాడో చూడండి. పాపం ఒక అతను పార్కింగ్ చేసుకొని అతను హాస్పిటల్కి అయితే పోయాడు వాళ్ళ మేడం తోడుకొని. పోయి వచ్చే లోపల వెనక కోయటోడు అయితే బండి పార్కింగ్ చేసి ఓడిగా లోపలికి అయితే వెళ్ళిపోయినాడు. ఎంతసేపు చూసినా బయటికే రాలేదు. 4-5 మాటలు లోపలికి పోతున్నాడు, వస్తున్నాడు. ఎవరైంది అర్థం కాల. పాపము వాళ్ళ మేడం తిడతా ఉన్నది, డ్రైవర్ నువ్వు చూసుకునేది లేదని చెప్పి. నిజం చెప్తున్నా, 1 గంట తర్వాత అయితే వచ్చాడు అతను కోయట అతను. వాళ్ళ మేడం అయితే భయంకరంగా తిట్టింది అతను డ్రైవర్ ని. అదే విధంగా డ్రైవర్ కానీ పెట్టుంటే ఎవరికి సాగు కొట్టి చంపేజ్జరు, ఆ విధంగా చేద్దరు. అదే కోయటలు పెడితే మనం ఏం చేయలేం కదా. మన డ్రైవర్లు కానీ ఆ విధంగా పెడితే మంది తప్పొచ్చు. అది మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే మన మీదకి కొట్టడానికి వస్తారు. అదే వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, మనం అనేదానికి ఏముండదు. ఎట్ట చూసి ఆ డ్రైవర్ అయితే తప్ప అంటారో చూడండి. పాపం ఎంచాడికి తీశాడు, వచ్చాడు చూడండి. రెండుసేపు మీకే కనిపిస్తాడు. ఆ ప్లేస్ లో నేను పెట్టుకోవాల్సింది బండి అతను పెట్టుకున్నాడని చెప్పి నేను ఆపోజిట్ లో బండి పెట్టుకున్నాను. ఇప్పుడు పరిగెత్తా వస్తున్నాడు, చూశారు కదా కోయిట్ పిల్లడు వచ్చాడు. ఇంకా బండి తీసి సైడ్ పెట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. అప్పుడు వచ్చి బండి తీస్తున్నాడు. డైలీ పరిస్థితి అలా ఉంటుంది. వాళ్ళని ఏం అనలేము, వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఈ విధంగానే ఉంటుంది కోయిట్ లో డైలీ పరిస్థితి. డ్రైవింగ్ కదా ఏసీలో కూర్చో ఉంటారు, వాళ్ళకి ఏముంటది అనుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉంటాయి, అన్ని దాటుకొని పని చేసుకుంటా అన్ని పడాలి, కష్టాలు ఉంటాయి, సుఖం ఉంటుంది, బాధలు అన్ని ఉంటాయి ఇక్కడ కోయిట్ లో. సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.